తీసుకురమ్మన్నారు. ఆకునూరు మురళి కావచ్చు, బలమూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకునూరు మురళి కానీ ఈ కోదండరామ్ సార్ కానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళు అసలు ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు? అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎక్కడ కూడా అనలేదు మేము అంటాడు బల్మూరు వెంకట్. ఎందుకు చెప్పలేరు అండి? బలమూరు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాం అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు, చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకున్న ముళ్ళైనా సరే, రియాజ్ అయినా సరే, కోదండం సరే. ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయట కదా, అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు. మతి లేని మాట్లాడుతున్నారు, మతి తప్పి మాట్లాడుతున్నారు. ఏందో మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నాం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు, భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం. సీఎంఏ చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుండే. ఉద్యోగాలు వద్దని ఎవరు ధర్నా చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఎందుకు నిలబడ్డాం అండి? అంటే 2 సంవత్సరాల నుంచి టీఎస్పీసీ ముట్టడించడం కానీ, రోడ్డు మీద ధర్నాలు అవన్నీ మీ రాజకీయం కోసం అంట కదా, రాజకీయం కోసం అంట. మీకు చదువులు రానోళ్ళు అంట. నేను చదువు రానండి. నేను 3 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఆస్పిరెంట్, గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. సీరియస్ ఆస్పిరెంట్ అండి నేను నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి. నేను అంటే ఎవరు రోడ్డు మీద వచ్చినా గానీ లేదా గవర్నమెంట్ అగ్నెస్ట్ మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించే క్యాండిడేట్లని ఎట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్